ఆంధ్రప్రదేశ్లో జూన్లో రాజ్యసభ స్థానాలు 4 ఖాళీ కాబోతున్నాయి. ఆ 4 ఎవరంటే పరిమళ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోసు, ఆళ్ళ అయోధ్యరామరెడ్డి, సానా సతీష్. ఈ 4 పదవులు ఖాళీ కాబోతున్నాయి. ఈ ఖాళీ అయ్యే స్థానాలకి ఆశావాహులు కూటమి ప్రభుత్వం తరపున ఎక్కువ మంది ఆశావాహులే ఉన్నారని చెప్పుకోవచ్చు. రాయలసీమలో ఎక్స్పెషలీ బీజేపీ తరపున కిరణ్ కుమార్ రెడ్డి గారు దీనికి ఎక్కువగా లాబింగ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. అలాగే ఉత్తరాంధ్రలో కూడా ఎక్కువ మంది బీజేపీ తరఫున ట్రై చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడున్నటువంటి పరిమళ నత్వాని గారు కూడా ఆయన అప్పుడు కూడా బీజేపీ కోటాలోనే, అదే రిలయన్స్ అంబానీ తరఫున ఆయన అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీలో రాజ్యసభకు వచ్చాడు. ఇప్పుడు కూడా తిరిగి ఆయన్నే బీజేపీ తరఫున కొనసాగించవచ్చు అనే సంకేతాలు కూడా ఉన్నాయి. అలాగే జనసేన తరఫున చూసుకుంటే ఖచ్చితంగా ఒకరికి అవకాశం ఉంటుంది. ఆ ఒక్కరిలో కూడా లింగమనేని రమేష్ అనేసి ఒక్కరికి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఆయనకే రావచ్చు అని కూడా అంటున్నారు. ఇంకా టీడీపీ చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సానా సతీష్ గారికి కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా అలాగే చెప్పుకుంటూ పోతే కిలారి రాజేష్ అని, ఈయన లోకేష్ గారికి ఆప్త మిత్రుడు, ఆయన చిన్నప్పటి నుంచి స్కూల్ ఫ్రెండ్ అని కూడా చెప్తుంటారు. ఈయనకి ఖచ్చితంగా రావచ్చు అవకాశాలు. అలాగే ఈయన కాకపోతే సీనియర్ నాయకులు అయినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆశావాహులు అయితే ఎక్కువ ఉన్నారు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఆంధ్రవిజన్ ఛానల్లో ఉంది, లేదా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.